కోసమే కదా, లడ్డు కారణంగా కదా. లా అండ్ ఆర్డర్ లేదా, మీరు మధ్యలో వాళ్ళు ఎందుకు పోవాలని పెద్దలుగా వీళ్ళు ప్రశ్నిస్తారు ఏమనుకున్నా కానీ అది జరగలేదు. అది జరిగితే బాగుండేది, ప్రజలకి నష్టం జరగకుండా ఉండేది. ముందు వైసీపీ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ఎవరైనా మళ్ళా లా అండ్ ఆర్డర్ని తప్పి బయటకు పోయి వాళ్ళు చేతిలోకి తీసుకొని ఆస్తిని ధ్వంసం చేసుకోకుండా ఉండటానికి ఒక భయం ఉండేది. ఆ భయం పెడతారేమో అనుకున్నా కానీ ఆ భయం పెట్టలేదు వాళ్ళు. అది కదా మనకు కావాల్సింది. ఆ భయం పెడితేనే కదా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంది, మన పోలీస్ వ్యవస్థ ఉంది, మన గవర్నమెంట్ ఉంది. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ప్రజలు మనం చేతిలోకి తీసుకొని మనమే కొట్టుకొని మనమే చంపుకుంటే మనమే ఆగమైపోయేది. అది మాట్లాడాలా. రాష్ట్రాన్ని పరిపాలించే ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ నాయకుడు కానీ ప్రజల కోసం వచ్చేవాళ్ళు అది మాట్లాడాలన్నమాట, పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని. అది కాకుండా వీళ్ళు ఏం చేశారంటే, ఈ పెద్దలు వచ్చి బాగానే గంట సేపు పెట్టారు కానీ ఎంతసేపు ఉండి లడ్డు చుట్టూ తిరిగారు. లడ్డు చుట్టూ అసలు వీళ్ళైనా కానీ వాళ్ళైనా కానీ నిర్ణయించడానికి వీరు దేవదేవుడు ఆయనే ఉండు, నారాయణుడు ఆయన చూసుకుంటే ఆయన లడ్డు సంగతి. ఎవరు నీచమైన రాజకీయం దాని మీద చేసినా కూడా వాళ్ళే సర్వనాశనం అయిపోతారు. దేవుడికి తెలియదు ఏదన్నా ఉందా, శివుడికి తెలియదు సేమైన కొట్టదని. మనం సృష్టించిన ఆయన మన గురించి ఆయన చూసుకుంటాడు కానీ ఆయన మనం చూసుకునేది, మనం చూసుకునే పని ఏమి లేదు దేవుడిని. అందుకని దయచేసి ప్రజల మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నా. మొన్న విధ్వంసం జరగలేదు ఏపీలో, ఇప్పుడు కూడా అది సల్లారదు. ఏపీ ప్రజలకి సల్లారదు అనమాట. రాజకీయం అవతల అట్ట నడుతుంది అనమాట. రాజకీయం అంటే ఇప్పుడు ఒక మనిషి కలిపోయారంటే ప్రాణం ఇస్తారు అవతల జనం, అట్ట నడుతుంది రాజకీయం. అందుకని ఆ ప్రజల గురించి ఆలోచిస్తారేమో అనుకో కానీ ఆలోచించలే. ఎంతసేపు లడ్డు చుట్టూ తిరిగాను.